పేట, బహదూర్పుర, చంద్రాయణగుట్ట, కార్వార్ లాంటి జాగాలను కవర్ చేసేసినాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్ కూడా చాలా ఇంకొక 10 రోజులు కూడా తిరుగుతూనే ఉంటాము. కానీ తిరుగుతున్న కొద్దీ ఒక్కొక్క గల్లీలు అంటే మేము ఏ అయితే బీదవాళ్ళ బస్తీలు, ఎస్సీ బస్తీలు, ఎస్టీ బస్తీలు, పస్మంద బస్తీలు తిరుగుతున్నామో ఎంత పాపం చేసుకుంటే నిజంగా వాళ్ళ జీవితాలు అట్లుంటాయి అని చాలా బాధ అనిపించింది. ఈరోజు నిన్న ఎస్సీ బస్తీకి పోతే ఆడ దేవాలయంలో 13 ఎకరాలు జప్తు చేసేసుకొని వాళ్ళు కబ్జా కొట్టుకొని ఇండ్లు కట్టిండ్రు. దీని గురించి మాట్లాడేటోడు ఎవ్వడు లేడు. అది కోర్టులో వేసి స్టే వేస్తే కూడా ఆ ఫైల్ అట్లే పడింది. ఈరోజు ఒక గల్లీలో తిరుగుతుంటే బహదూర్పురాలో ఒక ముస్లిం ఆమె పస్మంద ఆమె ఏడుస్తోంది. ఆమె ఏమనింది తెలుసా, రేవంత్ రెడ్డి వచ్చి బస్సులో టికెట్ ఫ్రీ చేసిండు, అది చేసినప్పటి నుంచి 3 నెలల సంది మా ఆయనకి ఆటో నడిపించలేకపోతుండు, మేము ఫైనాన్స్ కట్టలేక ఏడుస్తున్నాం, ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చి అని ఏడ్చిందాము. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు, కానీ దానివల్ల ఎంతమంది బీదోళ్ళ జీవితం నాశనం అయిపోతుందా అంటే అది ఎవ్వరికి తెలియదు. ఇది ముఖ్యమైన విషయం అందరు తీసుకోవాల్సింది. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చిండు సరే, దానివల్ల ఏమవుతుంది? ఎంతకాలం ఇవ్వగలుగుతావయ్యా నువ్వు? నిజంగా బస్ టికెట్ ఫ్రీ, ఆర్టీసీకి డబ్బులు బొక్క, ఆడ డ్రైవరు చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ కండక్టరు చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ సఫాయి చేసేవాడు చిన్న ప్రాణం ఉంటాడు, వానికి జీతాలు పడవు, రెవెన్యూ ఆగిపోతుంది. అరే నాకు ఒకటి అర్థం కాదయ్యా, మీరు బస్సులో ఖర్చు పెట్టే 10 రూపాయలు ఫ్రీ ఇస్తుండ్రు, కానీ ఆ 10 రూపాయలు సంపాదించే మార్గం ఇయ్యరా మీరు? ఏంది మీ గొప్పతనం? ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు. అది ఫ్రీ ఎంతవరకు ఇవ్వగలుగుతారు మీరు? జీవితాంతం ఇవ్వగలుగుతారా? ఇవ్వని డబ్బులతో ఇస్తుండ్రు మీరు. ఒక బీదోనికి పైకొచ్చే మార్గం ఎతకాలి. అదే కదా మోదీ సర్కార్ చేసింది. స్వావలంబన్ భారత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇళ్ళు కట్టించుడు, స్త్రీలకు ఒక విద్య నేర్పించుడు, దాని మీద మీరు లోన్లు ఇప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఒక స్త్రీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి తీసుకురావడం, అది చేయాలి. ఎంతమంది ముస్లిం ఇండ్లకు కూడా పోయినా నేను ఈరోజు ఎవ్వరికి చక్కగా ఇండ్లు రాలేదు. ప్రధానమంత్రి గారు ఇన్ని చేసిండ్రు, ఎవ్వరికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇండ్లకు కూడా సరిగా రాలేదు. పార్దివాడ ఉంది, అది ఎప్పుడా ఇల్లు కూలిపోతే ఆ పార్దివాడ అర్థం కావు. ఏంది అసలు ఇది? రాక్షస రాజ్యంలాగా ఉంది. కబ్జా కొట్టుకొని కూర్చున్నారు అందరూ. చంద్రాయణగుట్టలో తిరుగుతూనే ఉందని ఈరోజు మొత్తము, బహదూర్పూర్ తిరుగుతూనే ఉన్నా, బారకాస్ తిరిగిన నేను. రాక్షస రాజ్యం లెక్కుంది. పంచుకుంటున్నా ప్రజల డబ్బులు, ప్రజల జీవితాలను పంచుకుంటున్నా మీ స్వార్థం కోసం. ఎన్ని దినాలు చేస్తారు ఇట్లా? ఆ అక్బరుద్దీన్ ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు మొన్న ఏప్రిల్ 14కి ఏమని, అరే పస్మందోళ్ళు అందరూ మస్జిద్దులు పోతలేరు, పూజ చేస్తలేరు అల్లాకే, అందుకే వాళ్ళ బతుకులు ఇట్లున్నాయి. అరే బీదోడేరా రోజు పూజలు చేసేది, అనుకున్నంత భయం డబ్బులు నోడుకుండదు. డబ్బులు నోడ కడుపు నిమ్మడంగా ఉంటుంది, నిండిపోతుంది కడుపు. పోడి ఎవ్వడిని అడగడు, దేవుడిని వెయిట్ చేస్తాడు ఆయన. అవసరం ఉన్నప్పుడు పోతాడు. బీదోడికి పొద్దున్నే లేచినప్పుడు రాత్రి పండుకునేదాకా వాడు దేవుని ధ్యాస చేయకుంటే ఏం చేస్తాడు వాడు? వాడి ధైర్యం మీద ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళు తప్పులు చేసి గల్తియా ఓ కర్ అరే సుధారనేకి బజే पसमंदे मस्जिद नहीं जाते बोलते। अरे पसमंदे की वजह से अभी मस्जिद इतना भरे हुए हैं, अमीरों के वजह से नहीं। कितनी गलत बात है ये। इन लोगों को कुछ करने का तो इरादा नहीं है। హైదరాబాద్ కు గెలిచినట్టయితే మీరు ఏం చేయగలుగుతారు? అయ్యా ముందు దరిద్రమైన రోడ్లు, ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎత్తున్నాయి కింద పడి. అరే ఈరోజు మేము పోతుంటే ఒక షాప్ ఆమె అదే ఏడ్చింది, అమ్మ ఈ రోడ్ల సంగతి చూడమ్మా, నా మొగుడు కింద పడి బొక్క ఇరిగి బుల్లెట్ ఆటో నడిపేటోడు ఇంట్లో కూర్చొని మంచం ఎక్కిండని చెప్పింది ఆమె. అంత భయంకరం. అరే వాటర్ ఎట్లా పోతుంది తెలుసాడా? మీరు చూసిండ్రు ఎప్పుడైనా తీసి? ఇంత చిన్న 1/2 ఇంచ్ పైప్ ఉంది, అది 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ పైపుల నుంచి నువ్వు నీళ్ళ సరఫరా చేస్తావా నువ్వు ప్రజలకి? ఆ ఏడనా ఇన్నామా మనం ఇట్లా? పైపు వాటర్ పైప్ అంటే ఎంత పైప్ పెద్దగా వేయాలి? వాటర్ పైపు, స్వేజ్ పైపులు ఏంది అసలు అవి? ఆ మ్యాన్ హోల్డ్ ఏంది? ఆ చెత్త ఏంది? ఇంత పెద్ద ఎలకలు పందికొకలు చచ్చిపోయి రోడ్ల మీద ఇట్లా పరిచేసి ఉన్నాయి ఆడ. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 240 కంటే ఎక్కువ సీట్లు రావు బీజేపీ అంటున్నారు, 400 బీజేపీ వాళ్ళు పక్కా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీకు ఒకటే మాట చెప్తా, ఈ రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు కానీ జీవితం అందరిది ఓట్ల మీద లెక్కించి, టికెట్ల మీద లెక్కించి, సీట్ల మీద లెక్కిస్తుండ్రు. ఇది మనుషుల ప్రాణాలు. వాళ్ళు ఏమంటారు? సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మొత్తం ఏమైనా తీసుకొని ఇంకా పాకిస్తాన్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుంటారా ఓట్లు ఎలక్షన్స్ కు సంబంధించినవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ తెచ్చుకుంటారా అంటుండా?
మళ్ళీ సిఐఏ అర్థమైంది మన రేవంత్ రెడ్డి చదువుకుండు కదా మరి అట్లా మాట్లాడుతుండే నాకు అర్థం కాక. సిఐఏ అర్థమే ఎవరిని బయట నుంచి రానియొద్దని, వాళ్ళు ఇంట్లోకి పాకిస్తాన్ చోట్లు తెచ్చుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. మరి మీకు 400 సీట్లు అంటున్నారు, అడుగుతుంది 240 లెక్క చెప్తున్నాడు, లాస్ట్ సరిపోవు కదా మరి అట్లా తీసుకొస్తారా అంటున్నారు. మేము పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటామో, ఈయన ఏఎంఐఎంతో కలిసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకుంటాడు. అది ఆయనకే అర్థం కావాలి, ఆయనకే తెలియాలి ఇంకా మాట. ఆయన కలిసిండు కదా ఏఎంఐఎం తోటి, పాకిస్తాన్ నుంచి ఆయన తెచ్చుకోవాలి, మాకేం సంబంధం? ఈడ ముందు ఈడ పాకిస్తానీ ఓట్లు పడనీయకుండా చూసుకోమనండి ఫస్ట్, బీజేపీ ననుడు కాదు. మీరు ఎలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ చేస్తే మీకు డెవలప్మెంట్ వస్తాయి, ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓట్ల సంగతి దేవుడరిగా, ఓట్ల సంగతి దేవుడరుగు. ముందు న్యాయం కావాలి ఇక్కడ మనకి. ఇండ్లు లేని వాళ్ళకి పక్కా ఇండ్లు చేపిస్తాం, రోడ్లు సరిగా చేపిస్తాం. ఇది స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ధర్నా కూర్చొని రోడ్లు చేపిస్తాం మేము ఇక్కడ. డ్రైనేజ్ సిస్టమ్ సరి చేపిస్తాం. మంచినీళ్ళు ఎన్ని నీళ్ళలో 3 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు సరిగా నీళ్లు. కంప్లీట్ వాటర్ సరఫరా చేపిస్తాం మేము ఇక్కడ. బొందల గడ్డ చూస్తే ఇప్పుడే పోయి నేను, ఎంత భయంకరంగా ఉందంటే. ఏం ఏరియా అన్నది మనం ఇట్లా బార్కాస్ నుంచి వస్తుంటే, బార్కాస్ది ఎంత దారుణంగా ఉందంటే, ఆడ తగలబెట్టడానికి, శవం తగలబెట్టడానికి వ్యవస్థ లేదు. అక్కడ స్నానం చేసి ఇట్లా కర్మలు చేయడానికి నీళ్లు లేవు, బాత్రూమ్లు లేవు. అదేందే ఆ శ్మశానం నాకు అర్థం కాక. ఈ శ్మశానం కూడా వదిలిపెట్టారు వీళ్ళు కనీసంకి. అది ఏడుస్తున్నాడు ఆడవాళ్ళు బాధపెట్టి, వాసన వస్తుంది ఆడకెంచి. నిజంగా ఆ శ్మశానం ఎంత ముఖ్యమయ్యా, మనిషి బతుకున్నప్పుడు ఎంత ముఖ్యమో, చచ్చినా కూడా అంతే ముఖ్యం మనకి. అవన్నీ సరి చేయించాలి ఫస్ట్, అవి చేపిస్తాం. ఏడేడ చెత్త కుండీలు, ఎంత భయంకరమైన చెత్త చెత్త చెత్త. ఆ చెత్తలలో పిల్లలు ఎట్లా పెరుగుతారయ్యా? ముస్లిం సోదరులకు ఏం చెప్పాలనుకున్నారు? అరే ఇది అందరికీనే, హిందూ ఏంది ముస్లిం ఏంది, ఏం రోడ్డు హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? చెత్త హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు అలాగే అంటున్నారు కదా మేడం, ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు, విడగొట్టి పరిపాలన చేస్తున్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి ముందు అద్భుతంగా రోడ్లు తయారవుతాయి, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, నీళ్లు సరఫరా మంచిగా అవుతుంది, పక్కా ఇండ్లు తయారవుతాయి. ఎవరెవరైతే ఆడోళ్లకు ఇప్పటిదాకా చదువు లేక, పాపం ఏ వ్యాపారం లేక, వాళ్ళకంటూ ఆర్థిక స్థిరత్వం లేకపోయిందో, ప్రధాన మంత్రి మోదీ గారిది విశ్వకర్మ యోజనలు ఉన్నాయి, స్వావలంబన్ యోజనలు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి. ఆయన సొంతంగా స్త్రీలు నిలబడాలి అని ఏదైతే ఆయన నిర్ణయం చేసుకుందో, హర్ ఔరత్ ఘర్ ఘర్ హర్ స్త్రీ లక్పతి బన్నా చెయ్యే అని ఏదైతే ఆయన కోరిక ఉందో, ఖచ్చితంగా ముస్లింల ఆడవాళ్ళకి, అట్లా హిందువులకి, అందరికీ కూడా వీళ్లకు మనము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తాము, వాళ్ళకి విద్య నేర్పిస్తాము, ఒక కళ నేర్పిస్తాము, హునర్ అంటాం అది నేర్పిస్తాము. అది వాళ్ళు చేసినాక ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో పెట్టి మార్కెటింగ్ చేసేది కూడా మేమే నేర్పిస్తాం. వాళ్ళకి పక్కా ఇండ్లు చేపిస్తాం, రోడ్లు బాగా చేపిస్తాము, మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళని అభివృద్ధి చేస్తాం. వీలైతే ఈసారి ప్రధానమంత్రి గారితో నేను ఒక విన్నపం కూడా చెప్పదలుచుకున్నా. అయ్యా, ఈ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ సత్యానాశ అయిపోతున్నాయి, దీన్ని ఎవ్వడు పట్టించుకుంటలేడు. వీళ్ళ ఎంట చుట్టూ తిరిగి మన వయసు అయిపోతుందయా. మాకు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి